శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. విద్యానిధి ఒక గొప్ప యువకుడు. ఆ పేరులోనే మొత్తం సారమంతా దాగి ఉంది. ఈ విద్యానిధి నిత్యాగరిష్ఠుడు, అతి గొప్ప పాండిత్యం గల ఒక గురువుగారి దగ్గర విద్యాభ్యాసం చేస్తూ వేదాంత విద్యని అభ్యసిస్తూ ఉండేవాడు. ఆ రోజుల్లో లౌకిక విద్యల కన్నా పారమార్థిక విద్యలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడేది. గురువు అంటే ఎవరు, శిష్యుడు అంటే ఏంటి, శిష్యుడి యొక్క అర్హత ఏంటి, గురువు యొక్క గొప్పతనం ఏంటి అనేది మన భారతీయ సనాతన సాంప్రదాయంలో చాలా గొప్ప ఘట్టం కింద పరిగణించవచ్చు. ఈ విద్యానిధి ఒకరోజు గురువుగారు నిద్రిస్తున్న సమయంలో కుటీరం బయట నిద్రపోతూ ఉంటాడు. అనుకోకుండా అతనికి ఒక మూలుగులాగా వినిపిస్తుంది. ఉలిక్కి పెళ్ళి చూస్తాడు. ఎక్కడి నుంచి మూలుగు వినిపిస్తోంది అని లోపలికి వెళ్ళి చూసేసరికి గురువుగారు కడుపు నొప్పితో విలవిల్లాడిపోతూ ఉంటారు. అతనికి అబ్బాయికి కళ్ళనీళ్ళ పర్యంతరం అవుతుంది. వెంటనే వెళ్ళి, గురువుగారు మీరు చాలా బాధపడుతున్నారు, నేను దగ్గరలో ఉన్న ఆయుర్వేద డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీకు మందు తీసుకొస్తాను, ఎక్కడికి వెళ్ళమంటారు, ఏ మందు తెమ్మంటారు చెప్పండి అని ప్రాధేయపడతాడు. పడితే ఆ గురువుగారు అంటారు, వద్దు వద్దు, ఇది శరీరానికి వచ్చిన అనారోగ్యం, నా మనస్సుకి వచ్చిన బాధ, ఈ రెండిటితో నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను నిమిత్ర మాత్రుని, ఎప్పుడూ ఆత్మతో విలీనమై ఉంటాను, కాబట్టి దీని గురించి నువ్వు ఎక్కువ ఆలోచించద్దు అని. ఆయన కూడా, శిష్యుడు మీ వేదాంతం నాకు అంత అర్థం కాదు, కానీ నాకు ఎలాగైనా సరే మీ యొక్క నొప్పి తగ్గించాలని ఉంది అని. అప్పుడు గురువుగారు అంటారు, 5 కిలోమీటర్ల అవతల ఒక ఆయుర్వేదిక వైద్యుడు ఉన్నాడు, ఆయన దగ్గర ఈ మందు తీసుకురా అని ఒక మందు పేరు చెప్తారు. వెంటనే హుటాహుట్టిన శిష్యుడు బయటకు వచ్చేస్తాడు. ఆ రోజుల్లో ఈ ప్రయాణ సౌకర్యాలు అవి ఏం లేవు. 5 కిలోమీటర్లు నడవాలి. అయితే చంద్రుడు పూర్తిగా నడినెత్తి మీద ఉంటాడు. అప్పుడు ఈ శిష్యుడు అనుకుంటాడు, ఈ చంద్రుడు అస్తమించే లోపల నేను గురువుగారి మందు తీసుకొని రావాలి అని చాలా శరవేగంగా నడుస్తూ అడవి గుండా ప్రయాణం చేస్తూ ఉంటాడు. కొద్ది దూరం వెళ్ళేసరికి అతని కాల్లో ముళ్ళు గుచ్చుకుంటుంది. ధారాపాతంగా రక్తం వస్తూ ఉంటుంది. అక్కడే ఏదొచ్చే పసరు మందు రాసేసి ఆ నొప్పికి ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వకుండా వైద్యుడి ఇంటికి వెళ్తారు. వైద్యుడు తలుపు కొడితే వైద్యుడు తలుపు తీసి కానీ చెప్తాడు, ఇలా మా గురువుగారు విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతున్నారు, మీరు ఈ మందు ఇవ్వమని చెప్పారు, తీసుకురండి, మీరు ఇవ్వగలరు అని. అప్పుడు ఆ వైద్యుడు అంటాడు, కొద్ది సమయం పడుతుంది, ఎందుకంటే ఈ మూలికలన్నీ తయారు చేసి నూరి ఇవ్వాలి, నువ్వు అలా విశ్రాంతి తీసుకో, నేను ఇస్తాను అని. అలాగే పక్కన కూర్చుంటాడు. ఆ వైద్యుడి కొడుకు కూడా ఆ మందుని తయారు చేయడంలో నిమగ్నం అవుతారు. ఈ పక్కన కూర్చున్న శిష్యుడికి కొద్దిగా నిద్ర పడుతుంది. కళ్ళు మూసుకొని అలా తల వాలుస్తాడు, ఎందుకంటే కాళ్ళు నొప్పి, చాలా దూరం నడిచాడు, ఆ మూలికలు తయారయ్యే లోపల కొద్దిగా విశ్రాంతి తీసుకుందాము అని. అలా కళ్ళు మూసుకోగానే మనందరికీ కూడా స్వప్నం వస్తుంది. కళ్ళు మూసుకోగానే ఈ అబ్బాయికి కూడా ఒక స్వప్నం వస్తుంది. అందులో ఏంటంటే చంద్రుడు పూర్తిగా అస్తమించినట్టు, తను ఆ మందుని శరవేగంగా గాలిలో ఎగిరి తీసుకెళ్ళి గురువుగారికి ఇచ్చినట్టు కలగంటాడు. కలగానే అబ్బా, ఈ కళ నిజమవుతే ఎంత బాగుండు అని మనసులో అనుకుంటాడు. అనుకోగానే అతనికి మెలకు వస్తుంది. ఆ వైద్యుడు, ఇగో బాబు, మూలికలతో తయారైన మందు సిద్ధంగా ఉంది, నువ్వు తీసుకెళ్ళి మీ గురువుగారికి ఇవ్వు, వెంటనే కడుపు నొప్పి తగ్గిపోతుంది అని. వచ్చేటప్పుడు చాలా ఆలస్యం అవుతుంది అతనికి రావడానికి. వెళ్ళేటప్పుడు అసలు అతనికి తెలియకుండానే ఆ మార్గం కూడా చాలా సునాయాసంగా ఉంటుంది. చాలా తేలికగా గురువుగారి దగ్గరికి వెళ్ళిపోతాడు. గురువుగారికి మందిస్తాడు. మందిచ్చి, ఇంకా నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో అని గురువుగారి శిష్యుడికి చెప్తాడు. ఈయన వెళ్ళి పడుకుంటారు. మర్నాడు కొద్ది జాము అయ్యాక ఆ వైద్యుడు ఈ ఆశ్రమానికి వస్తాడు. గురువుగారి దగ్గర వైద్యుడు కూర్చొని ఉంటాడు. ఈ శిష్యుడు పరిగెత్తుకుంటూ వచ్చి, నమస్కారం అండి, రాత్రి మీరు ఇచ్చిన మందుతో మా గురువుగారికి పూర్తిగా కడుపు నొప్పి తగ్గింది, చాలా సంతోషం అండి. అప్పుడు వైద్యుడు అంటాడు, అదేంటి నేను మందు ఇవ్వడం ఏంటి అని. అదేంటి, నేను మీ ఇంటికి వచ్చాను, మీరు మీ అబ్బాయి కలిసి మూలికలని దంచి నాకు మందు ఇచ్చారు కదా, ఆ మందు తీసుకొని నేను వచ్చాను, కాలుకి నాకు ముళ్ళు కూడా గుచ్చుకుంది అని జరిగిన వృత్తాంతం అంతా చెప్తాడు. వైద్యుడు చాలా ఆశ్చర్యపోతాడు. కానీ అక్కడ గురువు సమక్షంలో వైద్యుడి ఆశ్చర్యాన్ని కూడా ప్రకటించకుండా నాకెందుకులే అనే దీంతో ముభావంగా బయటికి వెళ్ళిపోతాడు.
ఆ వైద్యుడి ముఖం చూసిన ఈ శిష్యుడు గురువుగారిని అడుగుతాడు, అదేంటండి నేను రాత్రి ఆయన ఇంటికి వెళ్ళి మందు తీసుకొని వచ్చాను, నాకేం తెలియదు అన్నట్టు పెడతారేంటి అని. అప్పుడు గురువుగారు అంటారు, నువ్వు ఎవరింటికి వెళ్ళావు, ఎక్కడికి వెళ్ళావు, ఏం మందు తీసుకొచ్చావు, అసలు ఎవరికి కడుపు నొప్పి అంటారు. అదేంటి గురువుగారు, మీకు రాత్రి విపరీతంగా కడుపు నొప్పి వచ్చింది కదా, మీరే కదా ఈ మందు తీసుకొని నాకు తెచ్చి ఇవ్వమన్నారు, నేను ప్రయాణం చేసి వచ్చాను అంటే, ఇదంతా నువ్వు దేనిగా భావిస్తున్నావు అంటే, నిజంగా జరిగిందని భావిస్తున్నాను. లేదు, ఇదంతా స్వప్నం. ఎందుకంటే నువ్వు స్వప్నానికి జాగ్రత్త అవస్థకి తేడా ఏంటి అని ఒక 3 రోజుల క్రితం నన్ను అడిగావు. అడిగితే నేనేం చెప్పాను, నువ్వు కలలో సృష్టించుకున్న ప్రపంచం కానీ ఒక వృత్తాంతం కానీ ఎలా అయితే అశాశ్వతమో, జాగ్రత్త అవస్థలో జరుగుతున్నవన్నీ కూడా నీకు అశాశ్వతం అని నేను చెప్పాను. కానీ నీకు అది ఏమీ అర్థం కాలేదు. పదే పదే నువ్వు ఆ ప్రశ్న వేశావు. ఎప్పుడైతే శిష్యుడు పదే పదే ప్రశ్న వేస్తారో గురువుగారు దానికి తగ్గ ఒక సందర్భాన్ని సృష్టించి నీకు సమాధానం వచ్చేటట్టు చేస్తారు. అసలు నాకు కడుపు నొప్పి రాలేదు, నేను బాధ కూడా పడలేదు, ఇదంతా నీకు తెలియజేయడానికి నేను సృష్టించిన ఒక చిన్న ఇది అంటే ఇది ఒక పాఠం అనుకోండి అంటే. అప్పుడు శిష్యుడు అడుగుతాడు, అంటే ఏంటి మీరు అనేది, నాకు ఇంకో కొంచెం అర్థం అయ్యేటట్టు చెప్పండి అని. ఆయన అంటారు, జాగ్రత్త అవస్థలో నువ్వు ఏది చేస్తున్నా కూడా నీకు తెలుస్తోంది, నువ్వు తెలిసి చేస్తున్నావు. స్వప్నావస్థలో కూడా నీకు అంతా కనిపిస్తోంది, కానీ జాగ్రత్త అవస్థలో నువ్వు ఉంటావు, స్వప్నావస్థలో నువ్వు ఉండవు కానీ నువ్వు సాక్షిగా అన్నీ గమనిస్తూ ఉంటావు. అలాగే ఈ ప్రపంచంలో జరుగుతున్న ప్రతిదీ కూడా జాగ్రత్త అని నువ్వు ఏదైతే అనుకుంటున్నావో జాగ్రత్త అవస్థ కాదు, అది కూడా స్వప్నావస్థే. ఇదంతా కూడా భగవంతుడు సాక్షిభూతంగా చూస్తూ ఉంటాడు. కాబట్టి అన్నీ అనిత్యాలే, ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు. శాశ్వతమైన భగవంతుడి యొక్క ఆత్మతత్వాన్ని నువ్వు పట్టుకోవాలనే ఉద్దేశంతో నేను నీకు ఈ విధంగా శిక్షణనిచ్చాను అని. అప్పుడు శిష్యుడు గురువుగారి పాదాల మీద పడి నమస్కారం చేస్తాడు. అయితే ఈ కథ వెనక అంతరార్థం మనం ఒక్కసారి గ్రహిద్దాం. ప్రతి ఒక్క విషయం మనకి తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు ఏంటంటే ప్రపంచంలో అన్నీ అశాశ్వతమని. ఎందుకంటే ఈ రోజు ఉన్న వాళ్ళు రేపు ఉండట్లేదు, వస్తువులు ఉండట్లేదు, అన్నీ మారిపోతున్నాయి. మార్పు అనేది సహజం. ఈ మార్పుని మనం చూస్తూ కూడా మనం అనిత్యమైన వస్తువుల వెనక పడి నిత్యము శాశ్వతమైన భగవంతుడిని మనం పట్టించుకోవట్లేదు. కాబట్టి ప్రతి ఒక్కరం జనక మహారాజులాగా అనిత్యమైన వస్తువులతో ఉంటూ కూడా మన ఉనికిని మనం తెలుసుకుంటూ జాగరూకతతో ఉండాలని అందరినీ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ శ్రీమాత్రే నమః.